హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హరిత్ ఆయాకార్ ఇనిషియేటివ్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. హరిత్ ఆయాకార్ ఇనిషియేటివ్ అంటున్నాను. ఒక ప్రత్యేకమైన కార్యక్రమం హరిత్ ఆయాకార్ ఇనిషియేటివ్, చెట్లు నాటే కార్యక్రమం, ప్లాంటేషన్ ప్రోగ్రామ్. ఎవరు ప్రారంభించిన అంటున్నాను? కేంద్ర ప్రభుత్వం అంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఐటీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను శాఖ. ఆదాయ పన్ను శాఖ వారి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఒక ప్రత్యేకమైన చెట్లు నాటే కార్యక్రమం హరిత్ ఆయాకార్ ఇనిషియేటివ్. ఇక్కడ హరిత్ అనే ఒక పదం యొక్క ఫుల్ ఫామ్, ఆ పదం యొక్క వివరణ కావాలి, మనకు యాక్రోనిమ్ కావాలి. అదేంటంటే హరియాలి అచీవ్మెంట్ రిజల్యూషన్ బై ఇన్కమ్ ట్యాక్స్. గుర్తుంచుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ మనము అర్థం చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. సో హరిత్ ఆయాకార్ ఇనిషియేటివ్ ఇటీవల వార్తలు నిలిచింది. దేనికి సంబంధించింది అంటారు? ఆప్షన్ చెట్లు నాటే కార్యక్రమం, ప్లాంటేషన్ ప్రోగ్రామ్, ఫారెస్ట్రీని పెంచడం అన్నట్టు. ఎవరికి సంబంధించింది అంటారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆదాయ పన్ను శాఖ. ఆదాయ పన్ను శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. సో ఈ హరిత్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? హరియాలి అచీవ్మెంట్ రిజల్యూషన్ బై ఇన్కమ్ ట్యాక్స్. ఈ ప్రోగ్రామ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే, సో దేశవ్యాప్తంగా మనకు ఐటీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆదాయ పన్ను శాఖ అంటాం, ఆఫీసెస్. ఆ ఆఫీసుల యొక్క ప్రెమిసెస్ ఏవైతే ఉంటాయో, పలానా మన భారతదేశంలో దాదాపు వందలాది ఆఫీసెస్ ఉన్నాయి. అలా ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ఆఫీసు, ఐటీ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఆఫీస్ ప్రెమిసెస్ ఏవైతే ఉంటాయో, పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, కాంపౌండ్ వాళ్ళ లోపల ప్రత్యేకంగా చెట్లు నాటడం అన్నట్టు. చెట్లు నాటే ఒక ప్రత్యేక కార్యక్రమం. సో ఫారెస్ట్రీని పెంచడం అన్నట్టు, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం అనేది ఇక్కడ గుర్తుంచుకోండి. ముఖ్యంగా మైక్రో ఫారెస్ట్రీ కానివ్వండి, చిన్న చిన్న శాప్లింగ్స్ నాటడం కానివ్వండి, చెట్లు నాటే కార్యక్రమం, ఇదొకటి బేసిక్గా గుర్తుంచుకోండి. ఇటీవల హరిత్ అనే ఒక ప్రత్యేకమైన చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏ డిపార్ట్మెంట్ వారు ప్రారంభించారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆదాయ పన్ను శాఖ వారు. సో సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఆదాయ పన్ను అంటే మనకు ప్రత్యక్ష పన్నులోకి వస్తుంది. జస్ట్ ఐటీ డిపార్ట్మెంట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ మనము స్టాటిక్ డేటాను కొంత యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనం కరెంట్ టాపిక్ నేర్చుకున్నప్పుడు ఈ టాపిక్ని మనం జనరల్ స్టడీస్లో భాగంగా లింక్ చేయాలి. చెట్లు నాటే కార్యక్రమాలు ఏ ఆర్టికల్ పరిధిలోకి వస్తాయి, అసలు ఏ ఆర్టికల్లోకి వస్తాయి అంటారు? రాజ్యాంగం. సో ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, భారతదేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు అంటే ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన అధికారాలు, ప్రభుత్వం చేయాల్సిన పనులు అన్నట్టు. సో అలా ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 48A గుర్తుంచుకోండి. ఆర్టికల్ 48A అనేది అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, చెట్లు నాటే కార్యక్రమాలను ప్రభుత్వాలు ప్రారంభించాలని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఆర్టికల్ 48A చెట్లు నాటే కార్యక్రమం, సో ప్రభుత్వానికి సంబంధించి ఇది గుర్తుంచుకోండి. హరిత్ ఆయాకార్ ఇనిషియేటివ్ ఎవరికి సంబంధించింది, అండ్ దీని యొక్క యాక్రోనిమ్ ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, అండ్ రాజ్యాంగానికి లింక్ చేసుకుంటే ఆర్టికల్ ఏంటి, సరిపోతుంది. 4 to 5 పాయింట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీటిని మనం ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ వైజ్గా చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ వార్తలు నిలుస్తున్నాయి. డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అంటే ఏంటి? కొన్ని కొత్త చొరవలు వార్తలకు వస్తున్నాయి. ఉదాహరణకి సిబిఐ చాలాసార్లు వార్తలకు వచ్చింది ఇటీవల. సో సిబిఐ డిపార్ట్మెంట్ కదా. సో సిబిఐ వారు ఇటీవల ఆపరేషన్ మేఘచక్ర అని, ఆపరేషన్ చక్ర అని, ఆపరేషన్ గరుడ్ అని, ఇటువంటి అంశాలు ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రీసెంట్ ఇనిషియేటివ్స్ పైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో హరిత్. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఆన్ రెఫ్యూజీస్, UNHCR అబ్రివేషన్ ఏంటి అంటారు? సో యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఆన్
రెఫ్యూజీస్ అంటే శరణార్థులు. సో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థలు ఎప్పుడు వార్తల్లోకి వచ్చినా వాటి యొక్క హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్. సో జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న UNHCR వారు ఇటీవల ఒక రిపోర్ట్ని విడుదల చేశారు. దేనికి సంబంధించి? వీరు విడుదల చేసే నివేదికలన్నీ కూడా రెఫ్యూజీస్కి సంబంధించే. రెఫ్యూజీస్ అంటే తెలుగులో అర్థం శరణార్థులు. శరణు కోరి వచ్చేవారిని శరణార్థులు అంటారు. ఏదైనా ఒక ప్రాంతంలో బ్రతకడమే కష్టమై, బ్రతకడమే సమస్యల్లో ఉండి, బ్రతకాలన్న కోరికతో, ఒక తపనతో ఒక ప్రాంతాన్ని వీడి వేరే ప్రాంతానికి వచ్చారనుకోండి, శరణార్థులు. బ్రతకాలి అనే కోరికతో రావడం అంటే ఆ ప్రాంతం వాళ్ళు ఉన్న ప్రాంతం ఎగ్జిస్టింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళు బ్రతికే అవకాశాలు లేవన్నట్టు. దాడులు జరగడం, యుద్ధాలు జరగడం, మత కళ్ళలో గొడవలు జరగడం, ఇటువంటివి మరణాలు నమోదవుతూ ఉంటాయి. అలా మరణ భయంతో బ్రతకాలన్న కోరికతో ఒక ప్రాంతాన్ని విడిచి వెళ్ళేవారు శరణార్థులు. మైగ్రెంట్స్ వలసలు వేరు. వలసలు అంటే ఉన్నత జీవితం కోసం ఒక ప్రాంతాన్ని వదిలి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం. ఇక్కడ శరణార్థులకి సంబంధించిన ఒక సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ అంటారు, UNHCR. వీరు ఏం చెప్పారంటే 2022 ప్రథమార్థం అంటే మొదటి 6 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 103 మిలియన్ శరణార్థులు అంటే లేదంటే 103 మిలియన్ అరౌండ్ 100 అని గుర్తుంచుకోండి. 103 మిలియన్ల ప్రజలు శరణార్థులుగా మారారంట. శరణార్థులుగా అంటే వాళ్ళ ఉన్న ప్రాంతాన్ని వదిలి వెళ్ళారంట. సింపుల్గా దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే 1 in every 77 పీపుల్, ప్రతి 77 మందిలో ఒక వ్యక్తి శరణార్థిగా మారాడంట. కారణం ఏంటి? ప్రపంచంలో చోటు చేసుకున్న ఘటనలు. ఉదాహరణకు తీసుకుంటే ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభం ఉంది. ఎప్పుడు ఏ నిమిషంలో ఎక్కడ బాంబు పడుతుందో తెలియదు యుక్రెయిన్లో. అటువంటి పరిస్థితులు ఏం చేస్తున్నారు? యుక్రెయినియన్స్ బ్రతకాలని కోరికతో దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. అంతకుముందు సిరియన్ క్రైసిస్ కానివ్వండి, వెనజులా కానివ్వండి, ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్, ఈవెన్ తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్, అలా కొన్ని దేశాల్లో బ్రతకడమే కష్టమైంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, శరణార్థులుగా మారారు. అలా 2022 ప్రథమార్థంలో దాదాపు 103 మిలియన్ల ప్రజలు శరణార్థులుగా మారారని చెప్పేసి ఈ సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే చాలా గణనీయంగా పెరిగిందంట. శరణార్థుల సంఖ్య పెరుగుతోంది అని చెప్పేసి ఒక అంశాన్ని విడుదల చేశారు UNHCR వారు. ఇటువంటి నివేదికలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా TSPSC Group 1 ఎగ్జామినేషన్ని కనుక మీరు కన్సిడర్ చేస్తే ఆ పేపర్ చూస్తే ఇటువంటి నివేదికలపైన గణాంకాలపైన ఎన్ని రెట్లు పెరిగింది ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. గుర్తుంచుకోండి. ఈ శరణార్థుల్లోనే మోర్ దాన్ 54% సిరియా, వెనిజులా, యుక్రెయిన్లో ఉన్నారట. ఇదొక పాయింట్ కూడా జోడించుకోండి. సో ఇలా కొన్ని నివేదికలు ఏవైతే వార్తలకు వస్తాయో, సూచీలు ఏవైతే వార్తలకు వస్తాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చెప్పండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు రెగ్యులర్గా రానున్న ఎగ్జామినేషన్స్ దృష్టిలో ఉంచుకొని కొన్ని లైవ్ క్లాసెస్ కూడా తీసుకొస్తున్నాను. మన హరీష్ అకాడమీ కరెంట్ అఫైర్స్ చూస్తూనే మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ప్రవీణ్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా లేదంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా చదవాలి, ప్రిడిక్టెడ్ టాపిక్స్, వీటన్నిటిని కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు లైవ్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాను. డైలీ మన హరీష్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ అనేవి మీరు చూస్తూనే మధ్య మధ్యలో మీకు ఏదైతే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ ఛానల్ చూడండి. ఎందుకంటే మీకు అందులో కొన్ని ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని హౌ టు ప్రిపేర్, ఏ టాపిక్స్ని ఎక్కువగా చూడాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్ అనే ఒక నివేదిక స్టాటిస్టా అనే ఒక సంస్థ విడుదల చేసింది. స్టాటిస్టా అనే ఒక సంస్థ జర్మనీకి సంబంధించిన ఒక సంస్థ, జర్మనీలో ఉన్న ఒక సంస్థ. ఆ సంస్థ వారు కొన్ని గణాంకాలు విడుదల చేశారు. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్, ప్రపంచంలోనే అతిపెద్ద ఎంప్లాయర్స్ అన్నట్టు. అంటే ఏంటి అతిపెద్ద ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడకండి. అంటే ఎంప్లాయ్మెంట్ని ఇస్తున్న, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న శాఖలు ఏంటి అని చెప్పేసి కొన్ని గణాంకాలు విడుదల చేశారు. సో ఎంప్లాయర్స్ విత్ ద మోస్ట్ పర్సనల్ వరల్డ్ వైడ్, అంటే వ్యక్తిగతంగా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇస్తున్న డిపార్ట్మెంట్స్ ఏంటి, ఏ దేశంలో ఏ డిపార్ట్మెంటు, ఏ సంస్థ అని చెప్పేసి కొన్ని గణాంకాలు ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియా, భారతదేశానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో
2.92 మిలియన్ పీపుల్ ఉపాధి ఎంప్లాయబిలిటీగా ఉన్నారంట, అంటే ఎంప్లాయీగా ఉన్నారు. సో 2.92 మిలియన్లు. సో 2.92 మిలియన్ ఎంప్లాయర్స్ పర్సనల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపాధి పొందుతున్న డిపార్ట్మెంట్గా వార్తలోకి వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ. సెకండ్ పొజిషన్లో మినిస్ట్రీ లేదంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటే అమెరికా రక్షణ శాఖ. థర్డ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, సో చైనాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వాల్మార్ట్ సంస్థ ప్రైవేట్ సంస్థ, అమెజాన్ సంస్థ, చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ చైనాకి సంబంధించిన పెట్రోలియం కార్పొరేషన్, నేషనల్ హెల్త్ సర్వీస్ అని, ఫాక్స్కాన్ అని. సో ఇది ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ సివిలియన్ నాన్ మిలిటరీ, ఎక్స్క్లూడింగ్ సివిలియన్ నాన్ మిలిటరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సోర్సెస్ స్టాటిస్టా రీసెర్చ్ సంస్థ. స్టాటిస్టా అనే ఒక సంస్థ వారు విడుదల చేసిన గణాంకాలు. ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారు బిట్ అంటే ఇటీవల స్టాటిస్టా అనే ఒక జర్మనీ ఆధారిత సంస్థ వారు విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్ కేటగిరీలో టాప్ పొజిషన్లో ఉన్నది ఏంటి అంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉపాధి. సో ఇది ఫస్ట్ పొజిషన్లో ఉందంట మన ఇండియాకి సంబంధించి కాబట్టి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ గారు. సో యోగి ఆదిత్యనాథ్. సో ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి ముగిశాయి సార్వత్రిక ఎన్నికలు. అంటే రెండవసారి అంటే ఏంటంటే రెండవసారి ముఖ్యమంత్రిగా వచ్చారు మనకి యోగి ఆదిత్యనాథ్ గారు. సో మార్చ్ 10th 2022 రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చినాయి. అందులో కన్సిక్యూటివ్గా సెకండ్ టైం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరియు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక చరిత్ర రాశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తిరిగి ముఖ్యమంత్రిగా వార్తల్లోకి వచ్చారు. అటువంటి ఉత్తరప్రదేశ్ ఇటీవల చాలా అంశాలతో వార్తల్లోకి వచ్చింది. కాలా నమక్ రైస్ అని చెప్పేసి ప్రత్యేకమైన రైస్ వెరైటీ, ఇటువంటి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు నార్త్ ఇండియాలో, నార్త్ అంటే మనకు ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశాలు సూపర్లేటివ్ వర్డ్స్ వచ్చినట్టే ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. మొట్టమొదటి డాటా సెంటర్ని ఏర్పాటు చేశారు. ఉత్తర భారతదేశంలోని మొట్టమొదటి డాటా సెంటర్ ఇటీవల వార్తలు ఇచ్చింది ఏ రాష్ట్రం అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గ్రేటర్ నోయిడా ప్రాంతంలో. సో డాటా సెంటర్ ప్రస్తుతం జనాభా పెరుగుతున్నారు. ముఖ్యంగా డాటా యూజ్ చేసేవారు కానివ్వండి, మొబైల్ ఫోన్ యూజ్ చేసేవారు కానివ్వండి, ఇంటర్నెట్ ఆధారిత ప్రజలు పెరుగుతున్నారు. సో దీనికి సంబంధించి సామర్థ్య పెంపు కోసం ఈ డాటా సెంటర్ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. ఎగ్జామినేషన్ పాయింట్ టు ద పాయింట్ ఒకటే. ఇటీవల ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి డాటా సెంటర్ని ఎక్కడ, ఎవరు, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఫిష్ మ్యూజియం అంటే ఏంటి? కొన్ని ప్రత్యేకమైన ప్రదర్శనలు చేయడం అన్నట్టు. పురాతన వస్తువులు కానివ్వండి, లేదంటే ప్రత్యేకమైన జీవులకి సంబంధించి కానివ్వండి. సో నార్త్ ఈస్ట్లోనే ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఫిష్ మ్యూజియం ఎక్కడ ఓపెన్ కాబోతోందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 43.59 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం ఏర్పడబోతోంది. అండ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీస్ ఆఫ్ ఫిషరీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ మత్స్య మంత్రిత్వ శాఖ అంటాం. మత్స్య మంత్రిత్వ శాఖ వారు ఇటీవల ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఈ ఫిష్ మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఫిష్ మ్యూజియం ఎక్కడ అంటారు? అరుణాచల్ ప్రదేశ్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సెక్షన్ 124A సెడిషన్ దేశద్రోహం అంటాం. ఇటీవల తరచూ వార్తలకు వస్తుంది. కొన్ని ప్రత్యేకంగా వార్తలు నిలిచిన సెక్షన్స్ కానీ చట్టాలు కానీ చూడండి. ఉదాహరణకు తీసుకుంటే ఇటీవల సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 వార్తల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక వ్యాఖ్య చేసింది. ప్రస్తుతం ఈ సెక్షన్ రద్దయినా కూడా ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారని, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కూడా తరచూ వార్తల్లోకి వచ్చింది. ఆఫ్స్పా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958. ఇలా ఏవైతే కొన్ని చట్టాలు సెక్షన్స్ వార్తల్లోకి వస్తున్నాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల 124A కూడా తరచూ వార్తల్లోకి వచ్చింది. గత 3 నెలల కింద సుప్రీంకోర్టు సెక్షన్ 124Aని
నిలుపుదల చేస్తూ ఆర్డర్ చేసింది. నిలుపుదల అంటే కొత్త కేసులను నమోదు చేయకూడదు. సో దీన్ని ప్రస్తుతానికైతే నిలుపుదల చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వానికి ఏమని చెప్పారు సుప్రీంకోర్టు అంటే కొత్తగా కేసులు నమోదు చేయకండి. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని వాడుకున్నా కూడా కొంతమంది వ్యక్తులపైన దేశద్రోహానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో ప్రాథమిక హక్కులే అంతిమం. దానికి అడ్డుగా ఉండే ఏ సెక్షన్ కానీ ఏ చట్టాన్ని కానీ అనుమతించేది లేదు. సరే, ప్రస్తుతానికైతే దీన్ని నిలుపుదల చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఏం చెప్పిందంటే రానున్న శీతాకాల సమావేశాలు, ఇప్పుడు మనకు వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వము ఈ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో మార్పులు తీసుకొస్తారంట. సవరణలు తీసుకువచ్చేసేసి అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి సమాధానం ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, 124A ఆఫ్ ఐపీసీ దేనికి సంబంధించింది అంటారు? సెడిషన్ అంటే దేశద్రోహం. సో రాజ్యానికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడడం అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాణిపూర్ టైగర్ రిజర్వ్ని కొత్త నూతన టైగర్ రిజర్వ్గా గుర్తిస్తూ నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు, మంత్రిత్వ శాఖ వారు, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్, ఫారెస్ట్ రిలేటెడ్ అండ్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అంటాం, వీరు అఫీషియల్గా గుర్తించారు. రాణిపూర్ టైగర్ రిజర్వ్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4వ టైగర్ రిజర్వ్గా ఆమోదించడం జరిగింది. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి మన భారతదేశంలో ఒక చట్టం ఉంటుంది, 1973 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఆ చట్టం ఆధారంగా ఈ టైగర్ రిజర్వ్ని మేము గుర్తిస్తున్నాం. సో టైగర్స్ని కాపాడడంలో భాగంగా టైగర్ రిజర్వ్స్ అనేవి ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాయి. సో దీన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది 53వ టైగర్ రిజర్వ్. అంతకుముందు మనం 53వ టైగర్ రిజర్వ్గా గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ అనేది వార్తలోకి వచ్చిందన్నాను, కానీ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా దాన్ని అనౌన్స్ చేయలేదు. సో అఫీషియల్గా 53rd టైగర్ రిజర్వ్గా నిన్నటి రోజున రాణిపూర్ టైగర్ రిజర్వ్ని అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4వ టైగర్ రిజర్వ్గా దీన్ని గుర్తించడం జరిగింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఒక టైగర్ రిజర్వ్ వార్తలోకి వచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ అడుగుతారు, ఇటీవల వార్తలు ఇచ్చిన రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం అంటారు? అండ్ ఎట్ ద సేమ్ టైం టైగర్స్కి సంబంధించి ఇటీవల CATS గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్. భారతదేశంలో 14 పులుల సంరక్షణ కేంద్రాలకు ఈ గుర్తింపు అనేది ప్రస్తుతం ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల టైగర్ సెన్సస్ పైన కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎన్ని టైగర్స్ ఉన్నాయి, సో ఏ విధంగా పెరుగుతున్నాయి, ఎన్ని టైగర్ మరణాలు నమోదవుతున్నాయి, ఇటువంటి ప్రత్యేకంగా చూడాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల చీతాస్ రీఇంట్రడక్షన్, వన్యప్రాణులకి సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూనే ఉంటారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. చీతా రీఇంట్రడక్షన్ నమీబియా నుండి మనం తీసుకువచ్చాం, అదొకటి ఇంపార్టెంట్. సో వీటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకి సంబంధించి మ్యాక్స్ వెర్స్టాపెన్ మరొకసారి వార్తలు నిలిచారు. గత సోమవారం నాడు మనం డిస్కస్ చేసాం మ్యాక్స్ వెర్స్టాపెన్ గురించి. అప్పుడు US గ్రాండ్ ప్రీ గెలుచుకున్నాడు. ఈరోజు మెక్సికో గ్రాండ్ ప్రీ విజేతగా మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ పర్సన్ చాలాసార్లు మనకు రిపీట్ అవుతూ ఉంటాడు. రీసెంట్గా ఈ ఒక్క సీజన్లోనే 14th విక్టరీ, 14 విజయాలు నమోదు చేశాడు. ఒక సీజన్లో ఇన్ని విక్టరీస్ నమోదు చేయడం అనేది ఒక రికార్డ్. మొట్టమొదటిసారి ఇన్ని విజయాలు నమోదు చేశాడు. ఫార్ములా 1 F1 డ్రైవర్ అని గుర్తుంచుకోండి. ఫార్ములా 1 రెడ్ బుల్ స్పాన్సర్డ్. సో ఫార్ములా 1 మ్యాక్స్ వెర్స్టాపెన్ ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ కూడా అతను. సో మెక్సికో గ్రాండ్ ప్రీ విజేత, ఫార్ములా విజేత ఎవరంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ అని గుర్తుంచుకోండి. ఈ సీజన్లో 14వ విజయాన్ని నమోదు చేశాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే సీనియర్ IFS అధికారి, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్, మనకు UPSCలో ఇది కూడా ఒకటి. మనం ఏదైతే ఉంటుందో IAS IPS అలా ఎగ్జామినేషన్స్ UPSC రాసినప్పుడు ఫైనల్గా IFS కూడా ఒక పోస్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం. విదేశాంగ విధానం గురించి ఎక్కువగా వీళ్ళు అధికారాలు నిర్వర్తిస్తారు. సో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్, సో ఫారిన్ అంటే విదేశాలకు సంబంధించి. సీనియర్ IFS అధికారి రాజేష్ రంజన్ గారు
ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటే ఐవరీ కోస్ట్. ఐవరీ కోస్ట్కి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ రాజేష్ రంజన్ గారు. రాయబారుల నియామకం అనేది చాలా ఇంపార్టెంట్. వివిధ దేశాలకు భారతదేశం వివిధ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తోంది. భారత్ అమెరికా, భారత్ రష్యా, భారత్ బ్రిటన్, భారత్ ఆస్ట్రేలియా, సో ఇండియా, చైనా, ఇలా భారత్ వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. అలా ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఇదే ఫార్మేట్లో ఉంటుంది, వివిధ దేశాలతో సత్సంబంధాలు. అలా భారతదేశం వివిధ దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ఆ ఒప్పందాలను పర్యవేక్షించడానికి, ఆ ఒప్పందాలను చూడడానికి భారతదేశం నుండి ఆ దేశంలో ఒక రాయబారు ఉంటారు, ఆ దేశం నుండి భారతదేశంలో ఒక రాయబారు. ఉదాహరణ ఇండియా, అమెరికా తీసుకుందాం. ఇండియా నుండి అమెరికాలో ఒక రాయబారు ఉంటారు, అమెరికా నుండి ఇండియాలో ఒక రాయబారు ఉంటారు. వీళ్ళ పాత్ర ఏంటి? ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగలేక చూడడం అండ్ అట్ ద సేమ్ టైం ఒప్పందాలకు సంబంధించి పర్యవేక్షణ చేయడం. ఈరోజు ఇండియా ఐవరీ కోస్ట్ అన్నట్టు, ఇండియా ఐవరీ కోస్ట్ మధ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి సంపూర్ణంగా కొనసాగడం, సత్సంబంధాలు కొనసాగడంలో రాయబారులు కీలక పాత్ర పోషిస్తారు. కొన్ని దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం, కొన్ని దేశాల్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం. హై కమిషనర్ అనే పదాన్ని ఎక్కడ వాడతామంటే ముఖ్యంగా ఇప్పుడు కామన్వెల్త్ కంట్రీస్ ఉంటాయి కదా, ఒకప్పటి బ్రిటిష్ కాలనీలు స్వాతంత్రం పొందినాక కామన్వెల్త్ కంట్రీస్గా జాయిన్ అయినాయి. ఇండియా కామన్వెల్త్ కంట్రీస్ కూటమిలో 1949లో చేరింది. సో కామన్వెల్త్ దేశాల్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం, మిగతా దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. ఏ పేరుతో పిలిచినా అధికారాలు ఒకటే, రాయబారి. మరి రాయబారుల నియామకం అనేది ఎవరికి సంబంధించిన అధికారం అంటే భారత రాష్ట్రపతి రాయబారులను నియమిస్తారు వివిధ దేశాలకు. ఇది గుర్తుంచుకోండి. ఈరోజు ఐఎఫ్ఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఎఫ్ఎస్ రాజేష్ రంజన్ గారు ఐవరీ కోస్ట్కి నూతన ఎన్వాయ్ లేదా రాయబారిగా నియమితులతో వార్తలకు వచ్చారు. అండ్ సో స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన వ్యక్తి, సో స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సో తన పేరు జంషెడ్ ఇరానీ, జంషెడ్ జే ఇరానీ. సో పారిశ్రామికవేత్త, ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులు స్టీల్ మ్యాన్. సో స్టీల్ మ్యాన్గా గుర్తింపు పొందిన జంషెడ్ ఇరానీ గారు నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు ఇచ్చారు 86 సంవత్సరాల వయసులో. నెక్స్ట్ అస్సాంకి సంబంధించిన ప్రముఖ రచయిత, ఆర్టిస్ట్ నీల్ పవన్ బారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. నీల్ పవన్ బారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఒక ఆర్టిస్ట్, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం, సో న్యూక్లియరైజేషన్ ఆఫ్ ఏషియా అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలోకి వచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఫ్రెంచ్ పర్సన్, సో ఫ్రెంచ్ ఆథర్, తన పేరు రేనే నాబా. రేనే నాబా గారు రాసిన న్యూక్లియరైజేషన్ ఆఫ్ ఏషియా, ఫ్రెంచ్ ఆథర్ గారు తను గుర్తుంచుకోండి ఒక పుస్తకం వార్తలు వచ్చింది. ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ వార్కి సంబంధించి ఇండియా చైనా సరిహద్దులో జరుగుతున్న కొన్ని ఘట్టాలను ఆధారంగా చేసుకొని రాయబడిన పుస్తకం. సో ఇది మనకు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన అంశాలు. సో ఈరోజు వార్తలు ఇచ్చిన హరిత్ అనే ఒక ఇనిషియేటివ్, హరిత్ ఆయకార్ ఇనిషియేటివ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ప్రారంభించారు చెట్లు నాటే కార్యక్రమం. అండ్ UNHCR వారు ప్రత్యేకంగా కొన్ని గణాంకాలు విడుదల చేశారు శరణార్థులకి సంబంధించి. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్లో టాప్ పొజిషన్లో నిలిచింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, భారత రక్షణ మంత్రిత్వ శాఖ. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి డాటా సెంటర్ గ్రేటర్ నోయిడాలో. అండ్ ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటి ఫిష్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ఏర్పాటైందంటే అరుణాచల్ ప్రదేశ్. సెక్షన్ 124A ఆఫ్ IPC, ఇందులో సవరణలు చేయబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అండ్ రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల ముగిసిన మెక్సికో గ్రాండ్ ప్రీ విజేత. అండ్ IFS సీనియర్ IFS అధికారి రాజేష్ రంజన్ గారు ఐవరీ కోస్ట్కి నూతన రాయబారి. స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా జంషెడ్ ఇరానీ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అస్సాంకి సంబంధించిన ప్రముఖ ఆర్టిస్ట్ నీల్ పవన్ బారు గారు మరణిస్తూ వార్తలోకి వచ్చారు. అండ్ ఒక పుస్తకం న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ యుద్ధాలకు సంబంధించిన ఇతివృత్తం ఆధారంగా రాయబడిన న్యూక్లియరైజేషన్ ఆఫ్ ఏషియా, ఫ్రెంచ్ ఆథర్, తన పేరేంది, రచయిత పేరంటే రేనే నాబా. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం.